ఆ ఈరోజు చాలా 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 బాధగా ఉంది. ఈరోజు ఏంటి, దాదాపుగా నెల రోజుల నుంచి బాధపడుతూనే ఉన్నాను. జరిగింది ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. ఇక్కడి నుంచి మనం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళాలంటే చాలా రోజులు సమయం పడుతుంది. దాంతోపాటు అక్కడికి వెళ్ళాలంటే ఒక స్పెషల్ ఫ్లైట్ కావాలి. ఇప్పుడు షించాన్ ఇంకా అలానే నా తమ్ముడు ఫ్రాంక్లిన్ కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని నేను కలవాలంటే ఫ్లైట్ కావాలి. లాస్ ఏంజల్స్లోని ఫ్లైట్స్ లేవు, అలానే ఇండియన్ డ్రైవింగ్ 3Dలో కూడా లేవు. ఇప్పుడు వాళ్ళు రావడానికి అవ్వట్లేదు. ఒకసారి నేను ఫోన్ చేస్తాను. అబ్బా, అరే తమ్ముడు ఫ్రాంక్లిన్, ఏమైందిరా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇంకా ఒక్క ఫ్లైట్ దొరకలేదా? రే, ఇప్పుడు ఏం చేస్తావో తెలీదు. ఎలా అయినా మీరు రావాలి. షించాన్ గడికి స్కూల్ కూడా పోతుంది. చెప్తున్నా కదా, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు రా? లాస్ ఏంజల్స్లో ఫ్లైట్ కూడా లేదు. ప్లీజ్ ఏదో ఒకలా ట్రై చేయి. ఓకే, నేనైతే క్లియర్గా మొత్తం తనకు చెప్పాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎలా అయినా సరే లాస్ శాంటోస్కి ఇంకా అలానే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రూట్ కనిపెట్టాల్సిందే. ఓకే. రే షించాన్, అన్నయ్య ఇప్పుడే ఫోన్ చేశాడు రా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అయితే మాత్రం అర్జెంటుగా రమ్మంటున్నాడు. నా బ్రెయిన్ ఏం పని చేయట్లేదు. ఇక్కడ మనకేం లేదు. సరే, ఒకసారి మనమైతే పోలీసులతో వెళ్ళి మాట్లాడదాం. ఇన్నాళ్ళు మన పాస్పోర్ట్ వీసా అవ్వలేదని వాళ్ళైతే మనల్ని వెళ్ళనివ్వకుండా చేశారు కదా. ఇప్పుడు వెళ్ళి మనమైతే అడుగుదాం, ఓకేనా? ఏం కాదు, గట్టిగా మాట్లాడితే అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు కాదు కూడదు అన్నారనుకో, డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వచ్చేద్దాం, ఓకేనా? ఆ పని చేస్తేనే బెటర్, లేకపోతే మాత్రం పనులు అవ్వవు. ఓకే పదా, లేట్ చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అరే ఫ్రాంక్లిన్ అన్న, నాకు ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది. ధను అన్న నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. నేను లాస్ ఏంజల్స్ని మిస్ అవుతున్నాను. అలానే ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి లాస్ ఏంజల్స్కి రూట్ ఎవ్వరూ కనిపెట్టలేదు. ఎలాగోలా రూట్ని కనిపెట్టాలి. ధను అన్న కనిపెడతా అన్నాడు. ఆ రూట్ ఎలా కనిపెడతాడో, ధను అన్న ఎలా వస్తాడో నాకు అర్థం కావట్లేదు. నాకైతే అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయినా సరే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా మనం ఒప్పియాలి. ప్లీజ్ తొందరగా వెళ్ళి మాట్లాడు. ఏదో ఒక రకంగా మనకైతే ఆ పాస్పోర్ట్ వీసా అయిపోయిన తర్వాత మనమైతే బయలుదేరచ్చు. మనకి ఛాన్స్ ఉండి కూడా వీళ్ళు వెళ్ళకుండా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా అయినా వెళ్ళాల్సిందే. సార్, అది పాస్పోర్ట్ వీసా కోసం వచ్చాను సార్. పాస్పోర్ట్ వీసా మరి ఇంకా అవ్వలేదు. సో కొంచెం మేము అర్జెంటుగా వెళ్ళాలి సార్. ఇప్పుడు పాస్పోర్ట్ వీసా గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రెసెంట్ మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఎటువంటి వెహికల్, అదే నువ్వు గాల్లో వెళ్లే వెహికల్ ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే తెలుసు కదా, మొన్న లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టేశారు. అక్కడ మన ఫ్లైట్లు అలానే లాస్ ఏంజల్స్ ఉన్న ఫ్లైట్లు మొత్తం పేలిపోయాయి. ఇప్పుడు ఒక్క ఫ్లైట్ కూడా లేదు. నీకు పాస్పోర్ట్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఫ్లైట్ ఉంటే చూడు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు, ఓకేనా? అంతకు మించి మేమైతే ఏం చేయలేము. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము చెప్పగలం, అంతే. ఏంటి సార్, ఫ్లైట్లు ఉన్న రోజులు మొత్తం అయితే మాత్రం మీకు పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి అన్ని అన్నారు. ఇప్పుడైతే మాత్రం ఎలా అయినా వెళ్ళిపోతున్నారు ఏది లేనప్పుడు. ఏరా ఎక్కువ మాట్లాడుతున్నా, పోరా ఇక్కడి నుంచి. ఇంకొకసారి కనబడకు చెప్తున్నా. ఓకే, ఏం చెప్తాం షించాన్, చూసావు కదా, వాళ్ళైతే పొగరగానే మాట్లాడతారు. ఎన్నిసార్లు మనం అడిగినా కూడా వాళ్ళైతే తిప్పించుకుంటారు. కానీ మన పని అయితే మాత్రం అస్సలు కానివ్వరు. తెలిసిందే కదా పోలీసుల గురించి. ఓకే షించాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్దాం. కనీసం ఎయిర్పోర్ట్లో అయినా మన పని అవుతుందేమో. పక్కనే ఉంది కదా, నాకు తెలిసి ఏదో ఒక ప్లేన్ ఉండాలిరా. అరే ఫ్రాంక్లిన్ అన్న, అది ప్లేన్ కాదు, ప్లేన్. అరే ఫ్రాంక్లిన్ అన్న, ఇక్కడ ఏరోప్లేన్స్ ఉన్నాయి కదా. ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చేసారు. మనం లేట్ చేయకుండా తొందరగా ఎగిరిపోవచ్చు. అరే ఇక్కడ పైలట్స్ ఉన్నారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఫ్రాంక్లిన్ అన్న? డైరెక్ట్ గా మనం వెళ్ళిపోదాం కదా. అరే షించాన్, ఒకసారి ఆగురా, మాట్లాడేది ఒకసారి ఉంది. పైలట్ గారు, అర్జెంటుగా మేమైతే లాస్ ఏంజల్స్కి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ 2 ప్లేన్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేన్స్ వస్తాయంటారా? ఫాస్ట్గా మేము వెళ్ళాలి సార్. ఎప్పుడైనా ప్లేన్ వస్తే మాకు చెప్పండి. ఇప్పుడే మేము బయలుదేరాలి లాస్ ఏంజల్స్ వరకు. బాబు, నాదేమన్నా ఈ ఊరు అనుకుంటున్నావేంటి? నాది కూడా లాస్ ఏంజల్సే. నేను కూడా అక్కడికే వెళ్ళాలి. ఒక్క ప్లేన్ లేదు, ఒక్క ఏరోప్లేన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఎలా వెళ్తావు నువ్వు అక్కడికి? నో పాసిబుల్, నో ఛాన్స్. అక్కడ కనబడుతున్న ప్లేన్స్ వచ్చేసరికి అవన్నీ డమ్మీ ప్లేన్స్, రియల్ ప్లేన్స్ కాదు. అవి పని చేయవు. సరే, ఇప్పుడు నువ్వు ఎలాగో అడుగుతున్నావు కాబట్టి మాతో పాటు నువ్వు వెయిట్ చేయి. ఇంకా దాదాపుగా 1 సంవత్సరం లోపు మనకైతే ప్లేన్స్ రెడీ అవుతాయి. చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? ఏంటి ఫ్రాంక్లిన్ అన్న, ఏంటి సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాలా? సంవత్సరం వరకు ఒక్క ప్లేన్ కూడా రాదా? అయితే నన్ను 1 ఇయర్ వరకు నేను చూడలేనా?
ఇప్పుడు ఎలా అయినా సరే మనం కూడా ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి ఇంకా మన లాస్ సెంటర్స్కి రూట్ కనిపెట్టాలి. ఆ రూట్ ఎక్కడుందో కనిపెట్టి అప్పుడు మనం అయితే ధనువన్ని వెళ్ళి కలవాలి. అవును షించాన్, స్టార్టింగ్ లో మనకి లాస్ ఏంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రూట్ చెప్పింది నా ఫ్రెండ్ గురువు దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం అడుగుదాం. ఎందుకంటే అప్పుడు ధను అన్నకి మ్యాప్ ఇచ్చింది కూడా ఆ గురువునే. ఇప్పుడు గురువుని అడిగినట్లయితే మనకు ఖచ్చితంగా ఏదో ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ చెప్తాడు. అప్పుడు ఈజీగా మనమైతే వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? గురువు ఎక్కడున్నాడో ఏంటో. సరే, తొందరగా వెళ్ళి మనమైతే అడుగుదాం. గురువు ఎక్కడున్నారు? మీరు మాకు పెద్ద సహాయం చేయాలి. ఓరు నాయన, ఎన్ని డోర్స్ ఉన్నాయి అబ్బా మొత్తం? అరే ఇందులో ఒరిజినల్ డోర్ ఏంటి? ఇక్కడే ఉంది. గురుగారు, మాకు చిన్న సహాయం చేయాలి సార్. ఎక్కడున్నారు ఇతను? ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా మేము లాస్ ఏంటోస్ వెళ్ళాలనుకుంటున్నాం. మాకు దాని యొక్క రూట్ తెలీదు. అబ్బా, ఎక్కడున్నారయ్యా? ఈయన పలకరా బాబు, మనమే వెళ్ళి వెతకాల్సి ఉంటుంది. షించాన్, నీకు కనబడితే చెప్పు. గురువు ఎక్కడున్నారు? ఓరి నాయన, లేరట్టుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో కూడా ఎవరు లేరు కదా. అరే అటెందుకు వెళ్తున్నావు ఫ్రాంక్లిన్ అన్న? వెనక్కి తిరిగి చూడు, ఇక్కడే ఉన్నారు గురుగారు. ఓ గురు, ఒకసారి మాట్లాడండి. మా ఫ్రాంక్లిన్ అన్న వచ్చారు. గురు, మీరు ఒక సహాయం చేయాలి. మీరు ఇంతకు ముందు మాకు పెద్ద సహాయం చేశారు, అదే ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి లాస్ సెంటర్స్కి రూట్ చెప్పి. బట్ ఇప్పుడు మాకైతే రోడ్డు కావాలి. ఈజీగా మేము వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. గురు, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. ఏదో ఒక అవకాశం ఉండే ఉంటుంది. దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఫ్రాంక్లిన్? నేను కూడా లాస్ ఏంటోస్ వెళ్ళాలని చూస్తున్నాను. నాకు వచ్చేసి ఓన్లీ ఫ్లయింగ్ రూట్ మాత్రమే తెలుసు. ఇక్కడ రోడ్ కనెక్టివిటీ నాకేం ఐడియా లేదు. అంతే, ఒక్కసారి వెళ్ళి ఇక్కడ చూడు. ఇక్కడ మనకి ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ తో ట్రై చెయ్యు. నాకైతే ఎటువంటి ఐడియా లేదు. సారీ ఫ్రాంక్లిన్. సరే సార్, చూస్తాను. అయ్యా, ఈయన కూడా చెప్పలేకపోతున్నాడే. షించాన్, ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఈ ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి మన లాస్ ఏంటోస్కి రూట్ కనిపెట్టాలరా. ఇప్పుడు మనం ఇక్కడ ఆయన ఏం చెప్పారు? ఈ రైల్వే స్టేషన్ రూట్ ని ఫాలో అయిపోమన్నారు. అప్పుడు మనం అయితే లాస్ ఏంటోస్ వెళ్ళిపోతామని. మన పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ ఫుల్ గా ఉందనుకుంటా. పెట్రోల్ ఫుల్ గానే ఉందిలే. సరే కానీ రైల్వే స్టేషన్ రూట్ ఫ్రాంక్లిన్ అన్న ఇదిగో ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసరికి రైల్వే ట్రాక్ ని మొత్తం మనం ఫాలో అవ్వాలంటావా? మొత్తం ఫాలో అయితే అప్పుడు మనం వచ్చేసరికి లాస్ ఏంటోస్ కి చేరిపోతాం. అబ్బా, ఇదేదో బాగుందే. కానీ వెనక నుంచి ఫాలో అవుదామా, ముందు నుంచి ఫాలో అవుదామా? షించాన్, మనం వచ్చేసరికి ఒక్కసారి చెక్ చేసుకుందాం. ట్రైన్ వచ్చేసరికి పట్టాలు తప్పిపోయింది. ట్రైన్ అయితే మాత్రం పనిచేసేటట్టుగా లేదు. కానీ మనం అయితే ఇప్పుడు ఓన్లీ ట్రాక్ పైన వెళ్ళాలి. ట్రైన్ అయితే అసలు పనిచేయదు. సో మనం ముందు నుంచే వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే నేరుగా మనం వచ్చేసరికి లాస్ ఏంటోస్కి వెళ్ళిపోతాం. ఓకే, అల్ట్రా సూపర్ స్పీడ్ ఆన్. అమ్మయ్య, మనం చాలాసేపు నుంచి తిరిగి అరే ఏంటిది? ఈ రైల్వే ట్రాక్ మొత్తం ఇక్కడికే ఉందా? అయ్యా, ఇదైతే లాస్ ఏంటోస్కి కనెక్టివిటీ లేదు. మొత్తం తిరిగి మళ్ళీ మనం ఇక్కడికే వచ్చామే. ఏంటి? ధను అన్నని నేను చాలా మిస్ అవుతున్నాను. ధను అన్న, ప్లీజ్ ధను అన్న, నువ్వు రా. ఎలా నువ్వు రూట్ కనిపెట్టు ప్లీజ్. సంవత్సరం వరకు అంట నేను ఉండలేను ఇక్కడ. షించాన్ బాధపడ్డం చూస్తుంటే నా గుండె కూడా తరుక్కుపోతుంది. ధను అన్న, ఏదో ఒకటి నువ్వే చేయాలి. నా వల్ల అయితే ఇంకా ఏం కాదు. అబ్బా, నా వల్ల ఏమవుతుంది ఇంకా? నా వల్ల అయ్యేది ఇంకొకటి మాత్రమే. నీకు ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరగలేదని మనం ధను అన్నకి చెప్పాలి. ధను అన్న, మేము ప్రయత్నించాం, అన్ని రకాలుగా ప్రయత్నించాం. నాకు అయిన పాసిబిలిటీస్ అన్నీ ట్రై చేస్తాం, ఏది కూడా అవ్వలేదు. ఇప్పుడు మేమైతే రాలేము. సంవత్సరం వరకు ఒక్క ఫ్లైట్ కూడా రాదంట. ఎలా ఓలా, నువ్వైతే కనిపెట్టు ప్లీజ్. నువ్వు కనిపెట్టగలవు. ఒక్క ఫ్లైట్ కనిపెట్టు. ఖచ్చితంగా లాస్ ఏంటోస్ లో ఒక్క ఫ్లైట్ అయినా ఉంటుంది. ఆ ఫ్లైట్ ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపో ప్లీజ్. అమ్మయ్యా, ఓకే, మొత్తానికి చెప్పాను. ధను అన్న ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాడంట. ఒక్క సంవత్సరం వరకా? ఏం జరుగుతుంది అసలు లాస్ ఏంటోస్ లో? అరే, మన లాస్ ఏంటోస్ లో ప్లేన్స్ ఉన్నాయి, ఏరోప్లేన్స్. కానీ ఈ ప్లేన్స్ ఏవి పనిచేయవే, డమ్మీ ప్లేన్స్ ఉన్నాయి. అరే, ప్రైవేట్ జెట్. ఊరి నాయనా, ఇది మొత్తం ఆ బాంబ్ బ్లాస్ట్ లో పేలిపోయినట్టుగా ఉంది. ఇంకా దీన్ని క్లియర్ చేయలేదనుకుంటా. ఇక్కడ ఉన్న ఏరోప్లేన్స్ అన్ని బాంబ్ బ్లాస్ట్ లో అయిపోయాయి. అబ్బా, ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? సరే, ఇక్కడ కొంతమంది పైలట్స్ కొంతమంది పైలట్స్ ఉన్నారు. వీళ్ళైతే అడిగినట్లయితే మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఓ మై గాడ్, ఇక్కడ అలానే చాలా క్యాబిన్ క్రూ కూడా ఉంది. హలో సార్, మీరు మాకు చిన్న సహాయం చేయాలి. ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను ఎలా అయినా ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సార్, ఒకసారి ఇటు చూడండి సార్ ప్లీజ్.
నేను ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక్క వెహికల్ కూడా లేదు. ఇప్పుడు నాకు ఎలా వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు. అక్కడ నా తమ్ముళ్ళు 2 ఉండిపోయారు. వాళ్ళకి నేను సహాయం చేయాలి, వాళ్ళని ఇక్కడ నేను తీసుకొని రావాలి. మేము కూడా అదే మాట్లాడుతున్నాము. మా పైలట్స్ లో కూడా ఒక్కడు ఉండిపోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తావా? మాకే దిక్కు లేదురా అంటే వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు. చెప్తే అర్థం కాదా? మాకు ఉద్యోగాలు లేకుండా అలా తిరుగుతూ ఉన్నాం మేము. ఒక్క ప్లేన్ కూడా లేదు లాస్ ఏంజల్స్ లోని. ఎలాగో అడుగుతున్నా కాబట్టి నీకు చెప్తాను. ప్లేన్ జెట్ కావాలనుకున్నట్లయితే మిలిటరీ బేస్మెంట్కి వెళ్ళు. అక్కడ ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసి అక్కడున్న ప్లేన్ తీసుకోవడానికి ట్రై చేయు. అప్పుడు నువ్వు వెళ్ళగలవు. కానీ ఇది అయ్యే పనిలా లేదు. ట్రై చేయి. ఓకే? అమ్మయ్యా, మనకైతే ఫైనల్లీ ఒక ఆల్టర్నేటివ్ దొరికింది. ఇప్పుడు మిలిటరీ బేస్మెంట్కి వెళ్ళి అక్కడున్న ప్లేన్ ఎలా అయినా తీసుకోవాలి. ఊరి నాయన చూడండి, వీళ్ళెవరికి పాపం ఉద్యోగాలు ప్రెసెంట్ లేవనుకుంటా. పాపం ఖాళీగా ఉన్నారు చూడండి. ఓకే, మనమైతే మాత్రం ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మిలిటరీ బేస్మెంట్లో ఉన్న ప్లేన్ అయితే తీసుకోబోతున్నాం. కానీ మిలిటరీ బేస్మెంట్లో ఇప్పుడు నాకు తెలిసిన జనరల్ మారిపోయాడే. అతను ఇప్పుడు ఇక్కడ పని చేయట్లేదు, రిటైర్డ్ కూడా అయిపోయాడు. ఇప్పుడు మనం ఎవరినైనా అడుగుతాం, ఎవరైనా మనకి సహాయం చేస్తారు, అసలు మన మాట ఖాతరు చేయరు. అందుకే ఇప్పుడు నేను ఒక రిస్క్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీరే చూస్తారు కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట మిలిటరీ బేస్మెంట్కి. ఈసారి సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందంటే, ఎందుకంటే మొన్న ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారు కదా, అందరూ అలర్ట్ అయిపోయారు, ప్రతి దానికి రియాక్ట్ అవుతున్నారు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనమైతే ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి లోపలికి. ఎందుకంటే వీళ్ళకి రిక్వెస్ట్ చేసినట్లయితే మనకి వీళ్ళు అసలు సహాయం చేయరు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలా వెళ్ళి ఎలా అయినా సరే అక్కడున్న ప్లేన్ కనబడితే తీసుకుని వెంటనే ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి వెళ్ళిపోవడమే. ఆ తరువాత అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఎవరు కనబడట్లేదు, అంతా ప్రశాంతంగానే ఉంది ప్రెజెంట్ అయితే. సో ఓకే, మనమైతే హ్యాపీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ప్లేన్స్ పెద్ద ఉన్నాయన్నమాట వేర్ హౌస్లో, అందులో పెడతారు. ఓ మై గాడ్, అరే 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 అరే, నో నన్నేం చేయకండి. నువ్వు అక్కడే ఆగిపో, లేకపోతే నీ పైన ఫైర్ చార్జ్ జరుగుతుంది. అప్పుడు తర్వాత నీ ప్రాణాలు కోల్పోతాయి. ఆగట్లేదు, కాల్చి పడేయండి. ఎవరు విడిచిపెట్టకండి, కాల్ చేయండి. ఓరి నాయనో, కాల్ చేయకండి బాబోయ్. మన అంతలోపు ఇక్కడ ఉన్న ప్లేన్ ని తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ వేర్ హౌస్ క్లోజ్ ఉంది. అరే, ఇది కూడా క్లోజ్ ఉంది. ఊరి నాయన, ఓపెన్ అయింది. ఇక్కడ ఇదైతే ఓపెన్ అయింది. దీని లోపల ఖచ్చితంగా మనకైతే ఏరోప్లేన్. ఓ లేదు, అరే చిన్న వేర్ హౌస్ లో కూడా, అరే యార్, ఇక్కడ కూడా ఒక్కడి కూడా కనబడట్లేదు. ఊరి నాయన, ఏంట్రా మన తలరాత ఇలా రాసి పెట్టుంది. ఒరే వీళ్ళు మొత్తానికి మన కారు కాల్ చేసేలా ఉన్నారే. చూడండి, చాలా బుల్లెట్స్ పడ్డాయి. అయ్యా బాబాయ్, మన పని అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడం పెద్ద టాస్క్. నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, నాకు మీకు సంబంధం లేదు. ఓరి నాయన, ఒక్క ఏరోప్లేన్ లేదు. తప్పించుకోవడానికి మనమైతే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళైతే మళ్ళీ చుట్టుముట్టేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇక్కడి నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టమే, కానీ తప్పించుకోవాలి. కాల్చదురా బాబు, మిమ్మల్ని ఏం చేయలే కదా. ఓకే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఓరి నాయన, ఇంకా ఎవరు పట్టుకోలేదు. అరే యార్, మరి సిటీలో ఒక్క ప్లేన్ లేకపోతే ఎలా? ఇప్పుడు మనం ఎలా అయినా సరే రూట్ కనిపెట్టాలి. ఇప్పుడు మనం రంగబాబా దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రంగబాబా మనకి సహాయం చేస్తారు. ఇప్పుడు మనకి క్లియర్గా లాస్ ఏంజల్స్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రూట్ మనకి చెప్తారు. అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. ఓరి నాయన, నా కారు అయిపోయింది, మన పని అయిపోయింది. తిరుగు వచ్చేస్తున్నారు పదా. వీళ్ళైతే ముందు నన్ను విడిచిపెట్టేలా లేరు. తొందరగా మనమైతే రంగబాబా దగ్గరికి వెళ్ళాలి. విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని ఏం చేయట్లే కదా. ఓ మై గాడ్, వచ్చేసారా, బయట కూడా ఉన్నారు. మనమైతే దీని పైనుంచి వెళ్ళిపోదాం. కమాన్, ఫాస్ట్గా వెళ్దాం, లెట్స్ గో. ఓకే, ఫైనలీ మనమైతే చాలా దూరం అయితే తప్పించుకున్నాం అనమాట. ప్రెసెంట్ అయితే ఎవరు మళ్ళీ చూడట్లేదు. చూడలేదులేండి. ఇప్పుడు లేట్ చేయకుండా బాబా దగ్గరికి వెళ్ళాలి. పోనీ కనీసం మీకైనా లాస్ శాంటోస్ కిన్ను ఇంకా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రూట్ తెలిస్తే చెప్పండి. ఆ రూట్ మనం కనుక్కొని వెళ్దాం. కనీసం సీ రూట్ కూడా తెలీదు, అంటే మన సముద్రం నుంచి ఎలా వెళ్ళాలో కూడా ఆ రూట్ తెలియదు అనమాట. సరే, బాబా దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆయన దగ్గర పరిష్కారం అయితే ఉంటుంది. ఓకే, ఫైనలీ మనమైతే రంగబాబా దగ్గరికి వచ్చేసాం అనమాట. చాలా ఘోరంగా నా కార్ అయితే డ్యామేజ్ అయిపోయింది. మామూలుగా కొట్టలేదు చూడండి, అయిపోయింది వాడిని, జస్ట్ మిస్ నేను. బాబా గారు, రంగబాబా గారు, మీరు మాకు సహాయం చేయాలి. మీకు తెలిసిందే, ప్రెసెంట్ మన లాస్ ఏంజల్స్లో వచ్చేసి ఒక ప్లేన్ కూడా తిరగట్లేదు. నేను ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడి నుంచి మా వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పటి నుంచో రావాలని చూస్తున్నారు, కానీ 1 సంవత్సరం వరకు ఒక ప్లేన్ కూడా ఉండదంట.
ఒక సంవత్సరం వరకు మేము కలకుండా ఉండాలంటే అది చాలా కష్టం అయిపోతుంది బాబా గారు. ప్లీజ్ మాకు సహాయం చేయండి. ఇక్కడి నుంచి నాకైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి. ఆ ఒక్క రూట్ మ్యాప్ ఉంటే చాలు, నేను ఎలా అయినా వెళ్ళిపోతాను బాబా గారు. ప్లీజ్. నాయనా, నా వల్ల అయినట్లయితే ఖచ్చితంగా నేను నీకు సహాయం చేసేవాడిని, కానీ ఈ విషయంలో నీకు ఏ రకంగా గాను నేను సహాయం చేయలేను. ఎందుకంటే నాకు ఈ లాస్ సెంటర్స్ గురించి మాత్రమే ఎప్పటి నుంచో తెలుసు. కానీ అదేదో నువ్వు చెప్పావు, దాని గురించి నాకు ఎప్పుడూ తెలియదు, ఎప్పుడూ వినలేదు. లాస్ సెంటర్స్ లో ఏదైనా అడుగు, నేను సహాయం చేయగలను. ఇదిగో నీ యొక్క వాహనాన్ని మళ్ళీ మునుపటి రూపంలోకి తీసుకొచ్చాను. సరే, ఇక్కడి నుంచి వెళ్ళు నాయనా. ఎక్కడికి వెళ్తావంటే లక్కీ దేవత ఉంది కదా, ఆవిడ్ని కలువు. ఆవిడ నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. కృతజ్ఞతలు బాబా గారు. ఓకే, మన కారు వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయింది. రంగబాబా గారికి ఓన్లీ మన లాస్ సెంటర్స్ గురించి సంబంధించిన మొత్తం తెలుసు అన్నారు, కానీ అవుట్ ఆఫ్ లాస్ సెంటర్స్ అతనికి ఏం తెలియదు అన్నారు. అంటే ఇప్పుడు మనం వచ్చేసరికి ఇండియన్ డ్రైవింగ్ 3D గురించి ఎటువంటి విషయం కూడా తెలుసుకోలేము. సరే, లేట్ చేయకుండా మనం వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసరికి లక్కీ దేవత ఉండే కొండపైకి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు లక్కీ దేవత యొక్క ప్రార్థన చేసుకోవాలి అని మన రంగబాబా గారు అయితే చెప్పారు. సో మనమైతే ఆవిడ్ని వేడుకుందాం. ఎలా అయినా సరే మనం వచ్చేసరికి మన లాస్ సెంటర్స్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3D యొక్క మ్యాప్ కనుక్కోవడమే. లేకపోతే లక్కీ బాక్సెస్ వచ్చేసి మనకి ఇస్తుంది కదా లక్కీ దేవత. ఆ లక్కీ బాక్స్ లో ఒక పవర్ఫుల్ ప్లేన్ రావాలి. ఆవిడ్ని మనం కోరుకుంటే ఖచ్చితంగా మనకైతే ఇస్తుంది. ముందుగా మనం వచ్చేసరికి ఆవిడ్ని పిలిచి మనం వేడుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఆవిడ వస్తుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం లక్కీ దేవత యొక్క కొండపైకి. లక్కీ దేవత యొక్క జపం ఇప్పుడైతే మనం మొదలు పెట్టాలి. ఆవిడ ఎప్పుడు వస్తుందో. ఓకే, మనమైతే మొదలు పెట్టాం. అదృష్ట దేవత ఒక్కసారి కరుణించమ్మా తల్లి. అదృష్ట దేవత దయచేసి నా మొర ఆలకించు. నేను నా తమ్ముళ్ళని ఇద్దరిని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి ఎలా వాళ్ళని నన్ను చేరుకునేలా దయచేసి నాకు సహాయం చేయు ప్లీజ్. ఇప్పుడు నేను నీ యొక్క మంత్రాన్ని మొదలు పెడుతున్నాను. ఓం అదృష్ట దేవతాయ నమః. ఓం అదృష్ట దేవతాయ నమః. అదృష్ట దేవత దయచేసి రా దేవత, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంత సమయమైనా, రాత్రైనా కూడా నేను ఖచ్చితంగా నిన్ను వచ్చేలా చేస్తాను. ఎలా అయినా సరే ఆవిడని మనమైతే ఈ రోజు రాత్రి 12 లోపు మనమైతే అడిగి ఎలా అయినా రప్పియాలి. ఎందుకంటే 12 దాటిన తర్వాత ఆమె అయితే రాదు. అదృష్ట దేవత, అరే చీకటి ఇంత తొందరగా అయిపోయింది. సమయం ఎంతైందో చూద్దాం. ఊరి నాయన 12 అయిపోయిందా? అంటే ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఆవిడైతే ఇంకా రాదు. ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్ ఇలా ఉందంతే. ఇంకా తప్పదు, ఇక్కడి నుంచి మనం లేచి వెళ్ళిపోవడం మాత్రమే ఉంది. అరే యార్, లైఫ్లో ఒక్కటి కూడా అదృష్టంగా జరిగిందంటూ నాకు లేదబ్బా. అన్ని బ్యాడ్ లక్సే. అబ్బా, మనమైతే ఇంకా దీనికోసం కష్టపడాలనుకుంటా. నా వల్ల అవ్వట్లేదు. నేను ప్రయత్నించినంత వరకు ప్రయత్నించాను, ఇక నా వల్ల కాదు. ఆవిడ రాలేదు. 12 లోపు వస్తే ఆవిడ రావాలి, కానీ 12 దాటిన తర్వాత అస్సలు రాదు. సరే, ఇంకా మనకు సమయం లేదు, కానీ తొందరగా ఇంటికి వెళ్ళి మనం పడుకుందాం. రేపు ఉదయం వచ్చేసరికి మనం లెస్టర్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళాను, నాకైతే చెప్తా అన్నాడు. మళ్ళీ మనం వెళ్ళి ఒకసారి అడిగినట్లయితే తను రీసెర్చ్ చేసింది ఏమన్నా ఉంటే చెప్తాడు. ఎందుకంటే తను కూడా రూట్ కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి రూట్ కనబడితే మనమైతే ఈజీగా మనం చేరుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. నేనైతే మాత్రం చాలా చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే మధ్యాహ్నం మొదలుపెట్టి రాత్రి 12 వరకు నేను అదృష్ట దేవత కోసం అలా కూర్చునే ఉన్నాను, కానీ మనకైతే ఫలితం లేదు. నేనైతే మాత్రం చిత్తశుద్ధితో చేశాను, కానీ ఆవిడైతే రాలేదు. ఏం చేస్తాం చెప్పండి, మన టైం బాగోలేదంటే. ఓకే, ఇక నా వల్ల కాదు. నేనైతే తొందరగా వెళ్ళి పడుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా ఘోరంగా టైర్డ్ అయిపోయాను. అదృష్ట దేవత, నువ్వు వస్తే ఎంత బాగుండేది. ఎంతగానో నిన్ను వేడుకున్నాను, కానీ నువ్వు ఇలా నీ భక్తుని మోసం చేస్తావు అనుకోలేదు. A few moments later. నాయనా తన్ను, నాయనా నేను ఎప్పుడూ నా భక్తుల్ని మోసం చేయను. ఒక్కసారి లేనాయనా. అయ్యో, పడుకున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు చూడు నా చమత్కారం. బాగానే లేచావు. సరే, ఇప్పుడు ఎప్పుడు కూడా నా గురించి అలా అనుకోవద్దు. ఎందుకంటే నాకు పనులుంటాయి. నీకు ఎలా కుటుంబం ఉందో నాకు కూడా కుటుంబం ఉంది. నేను అవన్నీ చూసుకోవాలి కదా. ఒక్కసారిగా నీ మాట వినకపోతే నన్ను అంత మాట అంటావా చెప్పు? అయ్యో అదృష్ట దేవత, నిన్ను అలా అనలేదు. నన్ను కొంచెం బాధలు అనేసాను అంతే. అరే, ఇంకా తప్పుగా ఏమనలేదు. ప్లీజ్ ఏమనుకోకండి. నాయనా, నాకు తెలుసు కుటుంబం దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో. సరే, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు నువ్వు పడుకో. ఉదయం అవగానే నువ్వు ఒక చమత్కారం చూడబోతున్నావు. ఇదంతా కలనుకుంటున్నావేమో, ఇదంతా నిజం. మేలుకోనైనా మేలుకో. The next morning. అబ్బా, చాలా ఎక్కువసేపు పడుకున్నట్టుగా ఉన్నాను నేనైతే. నైట్ నా బుర్ర అస్సలు అరే, నైట్ నాకేదో కల వచ్చినట్టుగా ఉందే. లాస్ట్లో కల కాదు ఉన్నట్టుగా ఉంది.
ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు కల నిజమో. నేనైతే కళ్ళు కూడా తెరవలేదే. ఓ లక్కీ దేవత నిజంగానే వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. కానీ ఆవిడొచ్చి మన కోసం ఏం చేసిందంటారు? దాన్ని మనం కనిపెట్టాలి. కానీ అరే ఆకాశంలో నిచ్చెనలు, ఆ నిచ్చెనల దగ్గరికి మనం ఎలా వెళ్ళగలం? ఆ నిచ్చెనల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనకు ప్లేన్స్ ఉండాలి. అరే రే చాప్, నువ్వేమన్నా చూసావా కొత్తగా? అరే ధనువన్నా, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు చెప్దాం అనుకున్నాను. మన ఇంటి పైన ఎవరో మెట్లు కట్టేశారు రాత్రి. నేను కూడా చూడలేదు. చాలా పెద్ద మెట్లు, అవి ఎంతవరకు ఉంటాయో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా చాప్, అక్కడ ఏముందో చూడడానికి వెళ్తున్నాను. నేను అసలు ఆగలేకపోతున్నాను. మెట్లు అన్నాడు, ఎక్కడ మరి ఇంటి పైన అంటే మన ఇంటి స్లాబ్ పైన. అరే మన ఇంటి పైన ఏదో ఉంది. అరే వెహికల్ కూడా ఉంది. ఒకసారి ఆగండి, ఏంటి మెట్లు ఎక్కడికున్నాయి? ఊరి నాయనా, ఈ మెట్లు ఆకాశంలోకి ఉన్నట్టుగా ఉన్నాయి. నా తల కూడా పైకి ఎత్తలేకపోతున్నాను. ఓ ఓ ఓ ఓ ఓ ఓ కొంపదీసి మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళే దారి ఇదే అనుకుంటా. ఏ నాయనా ధను, నేనే మీ లక్కీ దేవతని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలంటే ఇక్కడున్న వాహనాల్ని వాడుకుంటూ పైకి వెళ్ళాలి. కానీ దీంట్లో ఒక చిన్న సమస్య ఉంది. ఈ వాహనాలు బలమైన వాహనాల నుంచి అలా బలహీనమైన వాహనాల వరకు వెళ్ళిపోతాయి. అంటే నువ్వు చివరిగా ఉన్న మెట్లని ఎక్కడానికి చాలా కష్టం అవుతుంది. ఈ కష్టాలన్నీ జయించినట్లయితే అప్పుడు నువ్వు మీ తమ్ముల దగ్గరికి చేరుకుంటావు. ఇది నేను నీ కోసం కనిపెట్టిన ఒక అద్భుతమైన నిచ్చెన. ఇక్కడి నుంచి పై వరకు వెళ్ళు, స్వర్గం కనబడుతుంది. ఆ స్వర్గమే మీ తమ్ముళ్ళ యొక్క స్థావరం. అక్కడికి నువ్వు చేరుకుంటావు. అరే వెళ్ళలేకపోతున్నావా? కొంచెం కష్టంగానే ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళు నాయనా. కృతజ్ఞతలు లక్కీ దేవత. కానీ ఏంటి ఈ పరీక్ష? మనం వెళ్తున్న కొద్ది మన యొక్క బండి పవర్ తగ్గిపోతుందంట. అంటే వెహికల్ అప్గ్రేడింగ్ వచ్చేసరికి తగ్గిపోతుంది. అంటే టాప్ వెహికల్ నుంచి బాటమ్ వెహికల్కి వెళ్ళిపోతామేమో. వామ్మో కొంచెం కష్టమే, కానీ మనం ఇదైతే ఎలా అయినా జయించాలి. ఓకే, ఏమైంది? ఊరి నాయనో, ఏంట్రా ఇది స్వర్గం బైక్ లా ఉంది. ఇలా ఉందేంట్రా బాబు? అబ్బా అబ్బా, ఇలాంటి బైక్ నేను ఎప్పుడూ చూడలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఆకాశంలోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వెళ్దాం, లెట్స్ గో. ఊరి నాయన, ఇది చాలా స్పీడ్గా ఎక్కేస్తుంది. కానీ తర్వాత వచ్చే బైక్స్ ఎక్కించగలవో ఎక్కించలేవో నాకు భయంగా ఉంది. ఈ బైక్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఊరి నాయన, చాలా స్పీడ్గా వెళ్తుంది. ఓ అప్పుడే వచ్చేసామా? అబ్బా, ఇలాంటి బైక్ నేను ఎప్పుడూ చూడలేదు. అంత బాగుంది బైక్ అయితే, చాలా అద్భుతంగా. ఓ ఏమైంది? ఊరి నాయన, మనం ఇందాక వెళ్ళిన బైక్ లానే ఉంది. కానీ ఈ బైక్ ఏంటి? ఒకసారి మనం చూద్దాం. దీంట్లో వచ్చేసి బూస్ట్ ఉంది. అరే బూస్ట్ ఇస్తే మనం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఒకసారి బూస్ట్ అయితే ఇద్దాం. అక్కడే కిందకు వచ్చేసామేంటి? ఇప్పుడు కిందకు వస్తే మళ్ళీ నేను పైకి వెళ్ళాలి. నాకు అర్థం కావట్లేదు. లక్కీ దేవత, ఇప్పుడు నేనేం చేయాలి? నాయనా, ఇప్పుడు నేనైతే ఏమీ చేయలేను. దేనికైనా సరే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడాలి, అప్పుడు నీకు ఫలితం వస్తుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి. ఇది ఒక చిన్న పరీక్ష అనుకో. నువ్వు ఒక్కసారి దీని నుంచి పడిపోయినట్లయితే మళ్ళీ మొదటి నుంచే నీకు ఏదైతే వాహనం ఉందో ఆ వాహనంతోనే పైకి వెళ్ళాలి. కృతజ్ఞతలు లక్కీ దేవత, నేను వెళ్తున్నాను. ఓ మై గాడ్, ఇది చాలా పవర్ఫుల్ ఉంది వెహికల్. నాకు వల్ల అసలు అవ్వట్లేదు. దీన్ని నేను అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను వచ్చేసి పైకి తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే అబ్బా, ఏం తల్లొప్పురా ఇది. ఈ వెహికల్ ఏంటి మరీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం వచ్చేసి పర్ఫెక్ట్గా ఇంటి పైకి జంప్ చేయాలి. ఎస్ స్లో అయింది. ఓకే, ఫైనలీ మనమైతే ఇంటి పైన కరెక్ట్గా ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు మనం చూసుకొని పైకి అయితే వెళ్ళాలి. లేకపోతే దీంట్లో ఉన్న బూస్ట్ ప్రాబ్లం వల్ల మనం అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఓకే, కమాన్ పైకి పదా. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు వెహికల్ అప్గ్రేడ్ అవ్వదనుకుంటా. ఈ వెహికల్లోనే మనం క్యారీ చేయాలి. ఊరి నాయనా, ఒకవేళ లాస్ట్లో కనుక సైకిల్ వచ్చినట్లయితే అక్కడి నుంచి మనం పడ్డాం అనుకోండి, కింద నుంచి మనం సైకిల్తో ఎక్కాలి. వామ్మో, లక్కీ దేవత మనకి చాలా పెద్ద పరీక్ష పెట్టింది. అంతేలేండి, ఏది కూడా మనకి సులభంగా రాదు, కొంచెం కష్టపడితేనే వస్తుంది. దీనికోసం మనం కష్టపడాల్సిందే. ఎక్కు. మళ్ళీ ఇది ఎక్కకుండా మనం బూస్ట్ ఇద్దామంటే వామ్మో, ఇది ముందుకి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఎక్కింది ఫైనలీ. ఓకే, ఇంకా ఇది కూడా ఉంది, దీన్ని కూడా ఎక్కించేద్దాం అండి. ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం ఇది మనకి ఎక్కట్లేదు. ఎక్కిపోయింది. ఇప్పుడు వచ్చేసి బూస్ట్ ఇచ్చాను, కరెక్ట్గా మనం అయితే పైకి వెళ్ళిపోయాం. ఊరి నాయన, ఎంత ఫాస్ట్గా వచ్చేసామో చూడండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే వెహికల్ ఇక్కడ అప్గ్రేడ్. ఊరి నాయన, ఇక్కడ అప్గ్రేడ్ అవ్వదనుకున్నాను, ఇదేంటి ఇక్కడ అప్గ్రేడ్ అయిపోయింది. సర్లేండి, ఏదో ఒకటి, ఏం జరిగినా మన మంచికే. ఇప్పుడు వచ్చేసరికి మనమైతే కొత్త వెహికల్ని పొందాం. ఇది చూడడానికి అద్భుతంగా ఉంది. వామ్మో, చాలా బాగుంది. బట్ ఇది మనకి హెల్ప్ చేస్తుందో లేదో చూడాలి. దీంట్లో స్పీడ్ ఉందో లేదో. అరే దీంట్లో 2x స్పీడ్ ఉంది.
2x స్పీడ్ ఆన్ చేశాను. ఓరి నాయనా 2x స్పీడ్ ఆన్ చేస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను చూడండి. ఎంత స్పీడ్గా వెళ్తున్నావు అంటే ఆటోమేటిక్గా వరల్డ్ కూడా చాలా స్పీడ్గా రన్ అవుతుంది. ఓ ఓ ఓ ఓ ఫాస్ట్గా పద. ఏంటబ్బా ఇంతవరకు స్పీడ్గానే వెళ్ళింది, సడన్గా స్లో అయిపోయింది. నువ్వు స్లో అవ్వకూడదు, స్పీడ్గా వెళ్ళాలి, ఎందుకంటే మనకి సమయం లేదు. కమాన్ ఫాస్ట్ నువ్వు చేయగలవు. అబ్బా ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. అయితే నెక్స్ట్ ఏం వెహికల్ వస్తుందా నేను వెయిట్ చేస్తున్నాను. దేవుడా కొంచెం మంచి వెహికల్ ఇవ్వండి, ఎందుకంటే నేను చేసే పని చాలా ఉంది. నో అమ్మ బాబోయ్, జస్ట్ మిస్ పడిపోయిండేవాడిని. ఈసారి మనం కేర్ఫుల్గా వెళ్ళాలి, పడిపోతే మళ్ళీ ప్రాబ్లం. నో ఓకే ఫైనలీ మనం పడిపోలేదు. కొంచెం వెనక్కి రా. ఓకే ఫైనలీ మనం అయితే వెనక్కి వచ్చేసాం అనమాట. చూసుకుని రావాలి, ఏమాత్రం తేడా కొట్టినా మన పని అయిపోతుంది. ఫైనల్లీ మనం అయితే టర్న్ చేసేసాం. జస్ట్ మిస్ చూడండి, ఇంకా పడిపోయి ఉండే వాళ్ళం. ఓకే కొంచెం పైకి పద, నెక్స్ట్ వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ కొంచెం పొడవుగా ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మనకి కొత్త వెహికల్ వచ్చింది. అరే ఈ వెహికల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి ఈ వెహికల్లో పవర్ అంత ఉండదేమో అనిపిస్తుంది, ఎందుకంటే చూడడానికి అంతేం లేదు. అరే దీంట్లోనే పవర్ ఉంది కదరా, ఇంత స్పీడ్గా ఎక్కేస్తుంది. నేను దీంట్లో పవర్ ఉండదేమో అనుకున్నాను. చాలా ఎక్కువ పవర్ ఉందబ్బా ఈ రెయిన్బో కలర్ వెహికల్ది. ఇది హోలీ వెహికల్ అనుకుంటా. ఓరి నాయన ఇంత స్పీడ్గా వచ్చేస్తామని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే అప్గ్రేడ్ ఇంకా తగ్గుతుంది అనుకున్నాను. వెహికల్స్ కొంచెం పవర్ఫుల్ వెహికల్సే వస్తున్నాయి, పర్వాలేదు. ఇలా వస్తే మనం ఈజీగా ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సరే ఫైనల్లీ మనం అయితే పైకి వచ్చేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏ వెహికల్ వస్తుందో చూద్దాం. ఏ వెహికల్ లాస్ట్ వరకు రాకుండా ఈ ఒక్క వెహికల్ ఉండిపోతే సరిపోతుంది అబ్బా, ఎందుకంటే అప్పుడు మనం ఈజీగా వెళ్ళొచ్చు. అరే ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు అంటే మన కోసం అబ్బా సూపర్, మన కోసం అయితే వెహికల్ మార్చలేదు అనుకుంటా, ఈ వెహికల్ ఉంచేసినట్టుగా ఉన్నారు. హ్యాపీగా మనం అయితే ఈ వెహికల్తో పైకి వెళ్ళిపోవచ్చు, ఇంకెటువంటి ప్రాబ్లం అయితే లేదు. అరే ఏంటిది సడన్ గా అప్గ్రేడ్ అయిపోయింది. ఓరి నాయనా మనకు వచ్చేసి మౌంటైన్స్ ని ఎక్కించే బైక్ దొరికింది. ఇది కూడా కొంచెం పవర్ఫుల్ గానే ఉంటుంది. ఎస్ ఇది కూడా పవర్ఫుల్ గానే ఉంది. మనం పైకి అయితే ఫాస్ట్ గానే వెళ్ళిపోతున్నాం. కమాన్ యూ కెన్ డూ ఇట్ ఫాస్ట్గా. అరే ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు, ఇలాంటి వెహికల్ ఉన్నా సరిపోతుందబ్బా లాస్ట్ వరకు, ఎందుకంటే కొండలు ఎక్కించే వెహికల్ కాబట్టి కొంచెం పవర్ ఉంటుందన్నమాట. సో ఈజీగా ఎక్కించేస్తుంది. అరే స్లో అయిందా ఏంటి? స్లో అవ్వకు, ఫాస్ట్గా పద, మనకి సమయం లేదు. ఓరి నాయన ఇంకా చాలా ఎత్తుకు మనం చేరుకోవాలనుకుంటా. ఇలా వెళ్ళినట్లయితే మనం ఇండియన్ డ్రైవింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ మన ఫ్రాంక్లిన్ని షిన్చాన్ని ఇద్దరిని కలవచ్చు. మీ ఇద్దరి కోసం వస్తున్నాను, వాళ్ళిద్దరు ఖచ్చితంగా షాక్ అవుతారు మనం వస్తే. ఓకే ఫైనలీ వచ్చేసాం. ఇప్పుడు దీని పైకి అయితే అరే ఇది ఈజీగా ఎక్కించేస్తుంది చూడండి డబ్బాల్ని. అబ్బా ఏమన్నా ఉందా వెహికల్, ఈజీగా ఎక్కించేసింది. అందుకే మనకి ఇప్పుడు ఈ వెహికల్ వచ్చినట్టుగా ఉంది. ఓకే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం మెటల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అప్గ్రేడ్ అవుతుంది అనుకుంటా. షిన్చాన్ ఇంకా ఫ్రాంక్లిన్ ఇద్దరు షాక్ అయిపోతారు, లిటరల్లీ చూస్తారు కదా వాళ్ళ రియాక్షన్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు స్టేర్ వే వచ్చిందనమాట డైరెక్ట్ గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం పైకి, ఆల్మోస్ట్ చేరిపోయాం. మరే ఇప్పుడు ఏంటి వెహికల్ వచ్చింది. ఊరి నాయనా ఇది పాత వెహికల్లా ఉంది, ఖరాబ్ అయిపోయిన వెహికల్. అయిపోయిందబ్బా, అయిపోయింది, పడిపోయింది. ఇంకా వెహికల్ పవర్ పడిపోయింది. ఇదైతే అస్సలు ఎక్కించలేకపోతుంది. దేవుడా కొంచెం తొందరగా ఎక్కించు. ఓరి నాయనా ఇంకా నయం ఆగలేదు. ఒకవేళ ఆగింది అనుకోండి మన పని అయిపోయినట్లే. ఇప్పుడు ఎలా అయినా వెహికల్తోనే ఎక్కించాలి. మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇంకా మన పని అయిపోతుంది. ఎంతసేపు అవుతుందో ఏంటో. A few moments later. ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాం, ఇక సంవత్సరం వరకు మనం కలవలేమంటారు అన్న. మిస్ అవుతున్నాను నిన్ను. సంవత్సరం వరకు ఎలా అయినా కలవాలను అన్న, ఏదో ఒకటి చెయ్యు. అరే షిన్చాన్ నువ్వు దేనికి బాధపడకురా, ఏదో ఒకటి నేను చేస్తాను. సరే ఉంటాను. షిన్చాన్ గడు కాల్లో ఉన్నాడు, వాడికైతే నేను వస్తున్నానని అస్సలు చెప్పలేదు, ఎందుకంటే వాడు ఇప్పుడు సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలి కదా. సో మనం వచ్చేసి ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం అనమాట ఈ వెహికల్ తోని. షిన్చాన్ గడు చాలా బాధపడుతున్నాడు. అబ్బా నాకు కూడా బాధగా ఉంది వాడిని చూడలేక. ఓకే జస్ట్ మిస్, పడిపోయినట్లయితే మళ్ళీ కింద నుంచి వెహికల్తో రావాలి, అప్పుడు మనకి చుక్కలు కనబడతాయి అనమాట. ఓకే పడకుండా చూసుకోవాలి, జారద్దు. మనమైతే పర్ఫెక్ట్గా వస్తున్నాం. ఓరి నాయన మబ్బుల కంటే చాలా ఎత్తులోకి అయితే వచ్చేస్తాం అనమాట. ఇంకెంత ఎత్తులోకి వెళ్తామో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, చూసుకున్నట్లయితే మాత్రం మనం జారేటట్టుగా ఉన్నాం. ఇది కంట్రోల్లో లేదు, కార్నర్కి వస్తే ఆటోమేటిక్గా స్లిప్ అవుతుంది. మనం చూసుకుని వెళ్ళాలి. ఎస్ అరే ఏంటి ఈసారి వెహికల్ అప్గ్రేడ్ అవ్వలేదు. అమ్మయ్యా ఇంకా పాత వెహికల్ వస్తుందేమో అనుకున్నాను. ఈ వెహికల్ ఉంటే పర్వాలేదు. మై గాడ్ అప్గ్రేడ్ అయిపోయింది. ఊరే స్కూటీకి అంత పవర్ ఉంటుందా, పైకి ఎక్కిస్తుందంటారా? ట్రై చేద్దాం ఆగండి. అరే ఇది వెళ్ళట్లేదే, ఇంచుకు కూడా కదలట్లేదు పైకి.
ఓరి నాయన కిందకు వచ్చేస్తున్నాం. ఓ పడిపోతాం. అరే లక్కీ దేవత, ఇది ఇంచు కూడా పైకి వెళ్ళట్లేదు. కనీసం పైకి వెళ్ళిన వెహికల్తో నేను ఎలా వెళ్ళాలి చెప్పండి. దయచేసి నాకు ఇంకేదో ఒక వెహికల్ ప్రసాదించండి. నేను తొందరగా మా వాళ్ళ దగ్గరికి నేను చేరుకోవాలి ప్లీజ్. అయినా తను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే దారి చాలా కష్టంగా ఉండబోతుంది. వాహనాన్ని అయితే మాత్రం నేను మార్చడానికి అవ్వదు, కానీ ఇప్పుడు నీకు లాస్ ఏంటోస్ కనబడకుండా చేస్తాను. కానీ నువ్వు నేరుగా కిందకి వచ్చేయచ్చు. ఇప్పుడు ఆ వాహనానికి శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగితే సరిపోతుంది. ఓరి నాయనా ఏంటిది? ఓ ఎక్కడికి వచ్చేసాం? నాకు తెలిసి మనం చాలా చాలా ఎత్తులోకి వచ్చేసినట్టుగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయలేమో. ఇప్పుడు మనం నేరుగా వెళ్ళిపోతాం అనమాట ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి. దీని తర్వాత నాకు తెలిసి ఇంకేం ఉండదు అనుకుంటున్నాను, కానీ ఇదైతే మాత్రం వామ్మో చుక్కల్లా కనబడుతుంది భయ్యా. చూడండి ఎంత లాంగ్ ఉందో. ఓ అక్కడ నాకు ఏం కనబడట్లేదు ఎదురుగా. అక్కడ నిజంగానే ఉంటుందంటారా? లక్కీ దేవ చెప్పింది నిజం అవుతుందంటారా? దేవుడా అంతా నిజం అవ్వాలని కోరుకుందాం. ఓకే మనమైతే ఎలా అయినా సరే వెళ్దాం, కానీ ఇది చాలా సమయం పట్టేలా ఉంది. 2 hours later. చేరుకున్నాం. చివరికి మనమైతే చేరుకున్నాం. మన బండి కూడా కొంచెం స్పీడ్ అవుతుందన్నమాట. సో ఇంత స్పీడ్ అవుతుందని నేను అనుకోలేదు. లక్కీ దేవత చివరికి మనకి సహాయం చేసింది కాబట్టి దీంట్లో ఉన్న బూస్ట్ని కూడా మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. అరే ఇక్కడేం లేదు, కింద పడతామేమో. అరే మనం మోసపోయామా ఏంటి? ఎక్కడికి వచ్చానో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడేం కనబడట్లేదు. అరే ఏంటిది, నేను ఆకాశంలో ఉన్నాను. ఇంతకీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఊరి నాయనా ఫైనలీ మనం చేరుకున్నా. నాకేం కనబడట్లేదు, నేనైతే ఆకాశంలో ఉన్నాను. ఎక్కడున్నానో కూడా నాకు కనీసం అర్థం కావట్లేదు. ఓయ్ అరే సడన్గా ఏమైందిరా? సడన్గా మళ్ళీ బ్లూ స్కై వచ్చింది. అరే కింద నా లాస్ ఏంటోస్ కనబడుతుంది. లాస్ ఏంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వచ్చేసామా? ఓ మై గాడ్, ఇది ఇండియన్ డ్రైవింగ్ 3Dయా? ఒకసారి చూద్దామండి. ఊరి నాయన మబ్బుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా షించాన్ని ఇంకా ఫ్రాంక్లిన్ కలవాలి. వాళ్ళిద్దరూ షాక్ అవుతారు నన్ను చూసి. ఓకే ఎంత లాంగ్ ఉందో చూడండి. సో అక్కడ మన మెట్లు ఉన్నాయి, మెట్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం రావాలన్నా వెళ్ళాలన్నా అదే అనమాట. మన ఇంటి నుంచే కాబట్టి ప్రాబ్లం లేదు. లేట్ చేయకుండా తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళైతే షాక్ అయిపోతారు. సో ఫైనల్లీ మనం అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఓ చూస్తాడు షించాన్ గడు. వీళ్ళు ఏం చేస్తారంటావు ఇప్పుడు? నాకు తెలిసి వీళ్ళైతే బయటే అదిగోండి బయటే ఉన్నారు. షించాన్ గడు ఏం చేస్తున్నాడు? అరే షించాన్ గడు ఏడుస్తున్నాడా? ఏమైంది ఇంతకీ? ధను మిస్ అవుతున్నాను. ఎలా అయినా తీసుకుని వెళ్ళు ఫ్రాంక్లిన్ అన్న. నేను ఉండలేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ధను అన్న కావాలి. అరే షించా నేను ప్రయత్నిస్తారా? నేను అదే ట్రై చేస్తున్నాను. ఒకవేళ నా వల్ల అయినట్లయితే ఖచ్చితంగా నేనైతే మాత్రం. అరే ధను అన్న సైలెంట్. ఏంటి ధను అన్న అంటున్నావు? నువ్వైతే మాత్రం నాకు ఎలా అయినా సహాయం చేసేలా లేవబ్బా. నా వల్ల అవ్వట్లేదు. ధను అన్నని మిస్ అవుతున్నాను. ధను అన్న లేకపోతే మాత్రం అసలు నేను. అరే ఎవరు నువ్వు? అరే ధను అన్న, ఏంటి ధను అన్న నువ్వు వచ్చావా? ఇక్కడికి ఎలా వచ్చావు ధను అన్న? నాకు అర్థం కావట్లేదు. ధను అన్న వచ్చావా? ధను అన్న చాలా ఆనందంగా ఉంది. నేను చాలా రోజులు చూసి, కానీ ఎలా వచ్చావు ఇక్కడికి? అవునన్నయ్య ఎలా వచ్చావు ఇక్కడికి? నాకు అర్థం కావట్లేదు. ఇంపాసిబుల్ కదా. కొంపదీసి స్కూటీ మీద వచ్చానని చెప్పకు. చెప్తే షాక్ అవుతారు. నేనైతే స్కూటీ పైనే వచ్చాను. అది మీరు చూస్తే షాక్ అవుతారు చెప్తున్నాను. ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి లాస్ ఏంజల్స్కి, లాస్ ఏంజల్స్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి ఒక అద్భుతమైన నిచ్చెన్ని తీసుకొచ్చాను. ఆ స్టేర్స్ ఎక్కితే మనమైతే కిందకి వెళ్ళిపోవచ్చు. కమాన్ షించాన్, లాస్ ఏంజల్స్కి వెళ్దాం. ధనువన్న ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. నిజంగానే నువ్వు వచ్చావా? పద ధనువన్న. ఎలా వెళ్తామో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బ్రెయిన్ పని చేయట్లేదు. నువ్వేదో అంటున్నావు. సరే ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు మనకి తెలుస్తుంది. పద ఫ్రాంక్లిన్ అన్న తొందరగా పద. ఇప్పుడు చూడు ధనువన్న వచ్చేసాడు. ఫైనల్లీ మనం కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం. ధనువన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనం? ఇంకా ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది లాస్ ఏంజల్స్కి. రే షించాన్, ఇండియన్ డ్రైవింగ్ 3D ఎక్కడో ఉండేది కదా. ఇప్పుడు చివరికి లక్కీ దేవతను నేను ప్రార్థించాను. ఆవిడ మనకి అందుబాటులోనే తీసుకొచ్చారు. దాంతోపాటు మీ ఇండియన్ డ్రైవింగ్ 3D ఆకాశంలోకి వచ్చేసింది. అవునా? నమ్మలేకపోతున్నాను ధనువన్న. కానీ ఇప్పుడు మనం కిందకి ఎలా వెళ్తామో నాకు అర్థం కావట్లేదే. ఇందాక నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ వామ్మో ఇదేంటి మబ్బులున్నాయి? సముద్రం ఉండాలి కదా. ఇదేంటి గాల్లోకి వచ్చేసామా? కిందనేంటి? ఓరి నాయన కిందనేంటి మ్యాప్? ఓరి నాయన కిందన వచ్చేసరికి మన లాస్ ఏంజల్స్ కనబడుతుంది. ఓరే ఎలా ఇది? ధనువన్న ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఇలా నేరుగా? అరే షించాన్ ఇంకా ఎక్కడ అంటావేంట్రా? అన్నయ్య మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే లాస్ ఏంజల్స్కి ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. వావ్ అన్నయ్య ఏంటిది? ఇండియన్ డ్రైవింగ్ 3D లాస్ ఏంజల్స్ ఎక్కడెక్కడో ఉండేవి. దీనికి అంతటికీ కారణం మన లక్కీ దేవత కృతజ్ఞతలు. మా ధనువన్నని నన్ను కలిపినందుకు నేను ఎంతగానో మిస్ అయ్యాను మా ధనువన్నని. అబ్బా ఫ్రాంక్లిన్ అన్న పడ్డాడు. రే షించాన్ పడితే అలా నవ్వుతావా చెప్పు?
ఒకసారి ఆగండి, మనమైతే లేపుదాం. హే ఫ్రాంక్లిన్, నీకేం కాలేదు కదరా? రే లే తమ్ముడు, రే నీకేం కాలేదు కదా? అరే నాకేం కాలేదని లాస్ సెంటర్స్కి వచ్చిన ఆనందంలో పడ్డారంతే. వావ్, ఫైనలీ. ఏంటిది పైన చూడండి, మన సిటీ కనబడుతుంది. సిటీ ఎక్కడ కనబడుతుందిరా? మనం పైకి వెళ్తే గానీ మీ సిటీ కనబడదు. ఎవ్వరికి తెలియదు మీ సిటీ ఉన్నట్టుగా. అర్థమవుతుందా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళాలంటే ఈజీగా మెట్లెక్కి వెళ్ళిపోవచ్చు. దీనికి అంతటికీ మన లక్కీ దేవత కారణం. లక్కీ దేవత కృతజ్ఞతలు. దీనికంతటికీ అసలైన కారణం ఇంకెవరు తెలుసా? మీరే. మీరు ఇన్నాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు, ఎంతగానో అలరిస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ సబ్స్క్రైబర్లు అయితే మాత్రం నేను అడగకుండా కూడా మీరు చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలా నన్ను ముందుకు పుష్ చేసుకుంటూ షిన్చాన్ గారిని, నన్ను, ఇంకా అలానే ఫ్రాంక్లిన్ గారిని ఈరోజు 1 మిలియన్ రీచ్ అయ్యేలా చేశారు. ఫైనల్లీ మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయింది. ఇప్పుడు చివరికి మనం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రూట్ కూడా కనిపెట్టేశాం. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.